అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటు పరిధిలో పశ్చిమ ప్రాంతంలో అత్యంత ప్రాముఖ్యత గల ప్రాధాన్యత గల నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం. ఈ మార్కాపురం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రస్తుత గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబును, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని అయితే పోటీలోకి దించారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం కుల రాజకీయాలు అంటే సామాజిక రాజకీయాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. పలు సర్వేలు, నివేదికలు, ప్రజానాడి, గ్రౌండ్ లెవెల్ రిపోర్టు, ఓటర్ నాడి, ఓటర్ తీర్పు అనేది మొత్తాన్ని క్రోడీకరించి ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మార్కాపురం నియోజకవర్గంలో 4 మండలాలు వస్తాయి. అంటే మార్కాపురం మున్సిపాలిటీ, మార్కాపురం రూరల్ మండలం, అట్లానే పొదిలి మండలం, అట్లానే కొనకలమిట్ల మండలం, 4 మండలాలు లెక్క. అంటే 3 మండలాలు, ఇది 4 మండలాలుగా పరిగణిస్తుంటారు. 4 మండలాలు వస్తాయి. అయితే గత 10 సార్లుగా అంటే దాదాపు 50 ఏళ్లుగా ఈ మార్కాపురం నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఏ పార్టీ టికెట్ అయినా, అంటే కాంగ్రెస్ అయినా, వైసీపీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ అయినా, తర్వాత తెలుగుదేశం పార్టీ అయినా, తర్వాత అంతకుముందు కమ్యూనిస్టులైనా, ఎవరైనా సరే దాదాపు 10 సార్లకు నుంచి అంటే దాదాపు 50 ఏళ్ల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ఈ పార్టీలన్నీ కూడా ఈ యొక్క అభ్యర్థులను నిర్ణయిస్తారు, అభ్యర్థులను రంగంలోకి దించుతారు. అయితే ఈసారి ఈ మార్కాపురం నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య వర్గీయ సామాజిక వర్గానికి చెందినటువంటి అన్నా రాంబాబును ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించి రంగంలోకి దించడం అయితే జరిగింది. అయితే దీంతో తెలుగుదేశం పార్టీ తరపున మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కందుల నారాయణ రెడ్డిని ఈ ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. అయితే మార్కాపురం పట్టణంలో, మార్కాపురం నియోజకవర్గంలో ఆర్యవైశ్య వర్గానికి చెందినటువంటి అన్నా రాంబాబుకు అభ్యర్థిగా కేటాయించడంతో మార్కాపురం మండలంలో రెడ్డి ప్రధాన ఆధిపత్యం కొనసాగించేటువంటి రెడ్డి సామాజిక వర్గం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అన్నా రాంబాబు గారిని గెలుపొందితే రాబోయే కాలంలో ఇక రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థి అనేది మార్కాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ కేటాయించదు అనేటువంటి టాకు, అనేటువంటి మౌత్ టాకు ఈ యొక్క నియోజకవర్గంలో తీసుకొచ్చింది. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండడంతో రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా ఈ తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి కందుల నారాయణ రెడ్డికి వెనక్కి సపోర్ట్ ఇవ్వడం, మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ యొక్క కందుల నారాయణ రెడ్డికి మద్దతు ఇస్తుంది. గతంలో వైసీపీ తరపున ఇక్కడ పోటీ చేసి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కుందూరు నాగార్జున రెడ్డి ఆయన్ను గిద్దలూరుకు పంపించడం, ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆయన వర్గం కూడా ప్రజెంట్ ఇక్కడ వైసీపీకి చేయకుండా తెలుగుదేశం పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కందుల నారాయణ రెడ్డికే చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అన్నా రాంబాబు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మేము ఓటేసి ఒకవేళ ఆయన కానీ గెలిస్తే రాబోయే కాలంలో ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉండదు అనే భావనతోటి ఇక్కడ మార్కాపురం నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఒకటే, అంటే వైసీపీలో ఉన్నటువంటి ఆ రెడ్డి సామాజిక వర్గం, ఇట్లా మిగతా ఇతర పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా మొత్తం కలిసి ఈ రెడ్డి సామాజిక వర్గం అంతా కలిసి ఈ యొక్క కందుల నారాయణ రెడ్డికి ఈ యొక్క ఆయనకు మద్దతు ఇస్తూ ఆయనకు ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి వైనం ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. మార్కాపురం నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా గంప గుర్తుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కందుల నారాయణ రెడ్డికి వేయాలని నిర్ణయం కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మార్కాపురం నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే ఈ కుందూరు నారాయణ రెడ్డికి నాగార్జున రెడ్డి వర్గం కూడా అంటే ఇప్పుడు ఆయన గిద్దలూరుకు పోటీ చేస్తుంటే ఆయన వర్గం కూడా సహకరించడం లేదు. అలాగే పట్టణంలోని 95% రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఈ కందుల నారాయణ రెడ్డికి అంటే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఉదాహరణకు మార్కాపురం పట్టణంలో తూర్పు వీధిలో అన్ని ఓట్లు గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడేవి.
ఇప్పుడు అలా కాకుండా అన్ని ఓట్లు టీడీపీకి చెందినటువంటి కందుల నారాయణ రెడ్డికి పడే యోచనలో స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదే పరిస్థితి మార్కాపురం నియోజకవర్గం మొత్తం కూడా ఇదే పరిస్థితి రెడ్డి సామాజిక వర్గం నుంచి వినిపిస్తుంది, కనపడుతుంది కూడా. ఇక ఆర్య వయసులు మాత్రం పూర్తిగా అన్నా రాంబాబుకి అయితే సహకరిస్తున్నారు. ఈ దశలో ముస్లింలు 80% మంది అన్నా రాంబాబుకు సహకరించి ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంది. కేవలం 20% మాత్రమే కందుల నారాయణ రెడ్డికి ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంది. అన్నా రాంబాబుకు ఎలానైనా గెలిపించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి వచ్చేసి ఏపీఐసిసి రాష్ట్ర చైర్మన్గా అయితే నియమించడం జరిగింది. అలాగే మార్కాపురం పట్టణంలో ముస్లిం ఓటర్లు కూడా కొంచెం అధికంగా ఉన్నారు. ఈ ఓట్లను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీర్జా షంషీర్ అలీబేగ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్గా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. దీంతో మార్కాపురం పట్టణంలో ఈ సమీకరణాలని బాగా మారాయి. అంటే బాగా ఎడ్జ్ వచ్చేసి ఈ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. దీంతో ఇటీవల కొన్ని పరిణామాలు అనేవి చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడ కనిగిరి మార్కాపుర పట్టణానికి చెందినటువంటి ప్రముఖ న్యాయవాది, సీనియర్ న్యాయవాది, సుపరిచితులైనటువంటి సయ్యద్ జావీద్ అన్వర్కి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ జావీద్ అన్వర్ మార్కాపురం పట్టణంలో బాగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈయన బాగా సుపరిచితులే. ఈ మార్కాపురంలో ఈ అన్వర్ పర్యటన కొంత పలువురిని ముస్లిమ్స్ని కూడా ఆకట్టుకుంటుంది. టీడీపీకి ఓటు వేస్తే మీరు బీజేపీకి వెళ్తుందని, అట్లానే వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినా కూడా బీజేపీకి వెళ్తుందని ప్రచారం చేస్తున్నారు. ముస్లిం ఓట్లు ఈ జావీద్ అన్వర్కు బాగా పడేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు ఈ ముస్లిం జావీద్ అన్వర్, తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని, అట్లానే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అయినా తనకు ఓట్లు వేస్తే బీజేపీ వ్యతిరేకంగా ఉంటామని ఆయన ప్రకటిస్తున్నారు. అలాగే బీజేపీ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసేటువంటి అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు. దీంతో ముస్లిం ఓట్లు ఎక్కువ భాగం చాలా వరకు ఈ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అన్వర్కు పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థి అయినటువంటి అన్నా రాంబాబుకు తీవ్ర నష్టం కలిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని రాజకీయ వర్గాలు, మరి రాజకీయ పండితులు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. ఇదే ప్రస్తుతం జరుగుతుంది. దీనికి తోడు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఈ జావేద్ పోటీలో ఉండి ఎట్లనే ముస్లిం ఓట్లను గణనీయంగా చీల్చితే తెలుగుదేశం పార్టీకి కొంత బాగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందని మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇది గమనించి ఈ యొక్క ఆర్య వయసులు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ఈ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఏంటనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఏకతాటిపైకి వచ్చి అన్నా రాంబాబును గెలిపించుకునే విధంగా తాము విశేషంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, ఆర్య వయసులు, ముస్లిం మైనార్టీలు అయితే తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి రాబోయే కాలంలో ఏమైద్దో వేచి చూద్దాం.